గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా తడిసి ముద్దవుతుంది. ఎగువ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి భారీ వరద రావడంతో వాజేడు మండలం పెరూర్ వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. వాజేడు మండలం పూసూరు ముళ్లకట్ల బ్రిడ్జ్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వెంకటాపురం మండల పరిధిలోని రేగుమాగు వాగు, గుమ్మడి దొడ్డి వాగు, కొంగల వాగు, చీకురుపల్లి వాగు, కంకల వాగు, బల్లకట్టు, కుక్కతోగు, జిన్నాల వాగు, పెంకవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల వరదల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి సభలో చెప్పిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని కల్వకుర్తి ఓబీసీ మోర్చా నాయకులు విమర్శించారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయని పక్షంలో లక్షలాది మంది బీసీ ప్రజలతో అన్ని కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు భగవదీయ బీజేపీ నాయకులు హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. బీసీల సప్లాన్ వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. చట్టసభల్లో రిజర్వేషన్ 23% నుంచి 42% వెంటనే పెంచాలి, పెంచాలి. చట్టసభల్లో 23% నుంచి 42% వెంటనే పెంచాలి, పెంచాలి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.